రైట్. మీడియా మిత్రులందరూ నమస్కారం. గత సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ప్రజలకి పరిపాలన ఉన్నట్టు కనపడడం లేదు. అన్ని రంగాల్లో విఫలమైంది ప్రభుత్వం. ఇచ్చిన కరెంటును చక్కగా ఇవ్వలేకపోతున్నారు. కేసీఆర్ ఇచ్చిన మంచిలను సరిగా ఇవ్వలేకపోతున్నారు. సాగునీళ్ళ సంగతి సరే సరే, ఇద్దరు అజ్ఞానులే ఉన్నారు సాగునీళ్ళ విషయంలో. ముఖ్యమంత్రి, నీళ్ళ మంత్రి. నీళ్ళ మంత్రి పాపం తనకేం సబ్జెక్ట్ రాక చదువు రాక ప్రతిరోజు కేసీఆర్ని తిట్టడం మాత్రమే పనిగా పెట్టుకున్నాడు. కాళేశ్వరం కట్టి నీళ్ళు ఇక్కడి దాకా తీసుకొచ్చి నీ నియోజకవర్గాన్ని కూడా ఇచ్చినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి. నువ్వు సోయి లేకుండా మాట్లాడుతున్నావు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు. అవగాహన పెంచుకొని మాట్లాడు. ప్రతి ప్రాజెక్టు కాడికి పోయి కేసీఆర్ని తిట్టడం, కేసీఆర్ మీద ఏడిస్తే సరిపోదు. ప్రజలకు నీళ్ళు కావాలి. నీకు అన్నిలతో పని లేదు. వాడు వెనకట బాగా చదువుకుంటూ, నా కొడుకు బాగా చదువుకుంటూ బడికి పంపిస్తే అని చెప్పి పక్కింటి వాడు ఉత్తరం వస్తే చదవమంటే ఉత్తరం పట్టుకొని ఏడ్చిండట వాడు. ఎందుకంటే ఏం చదవాలను రాక. నీ పని కూడా గట్టనే ఉన్నది. ఉత్తరం చదువురాక ఏడ్చిన బాపు లెక్క మాట్లాడుతున్నావు తప్ప. ఇవాళ సూర్యాపేట జిల్లాలో కరువు పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వేసిన విత్తనాలు పోయినాయి. ఇప్పటి 2 సార్లు 3 సార్లు విత్తనాలు, పత్తి విత్తనాలు నాటుతున్నారు. రైతాంగం అప్పలపాలు అవుతున్నారు. వరి నారులు పోయినాయి. కనీసం సమయానికి నీళ్ళు వస్తే, కాళేశ్వరం నీళ్ళు వస్తే దుక్కులు దున్ని ఆ డ్రమ్ సీడ్తోనైనా వేసుకుందామని చెప్పి రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ నీ మాటల్ని చూస్తే నువ్వు నీళ్ళు తెచ్చే పరిస్థితులు కనబడతలేవు. ఏమన్నంటే ఎన్డీఏసీ అదో పనికి మాలిన చర్చ. ఎన్డీఏసీ అవసరం లేదు మనకు. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆ ప్రాజెక్టులో ఆ రాష్ట్రమే చూసుకుంటుంది తప్ప ఎన్డీఏసీ అనుమతుల కొరకు చూడదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏ ఒక్కరోజు ఎన్డీఏసీ అనే మాట ఎవరు వినలే. ఎన్డీఏసీ పేరు కూడా ఎవరో తెలియదు. కేవలం నువ్వు, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసాడు తప్ప ఎన్డీఏసీని ఎవడు పట్టించుకోడు దేకడు. దాని పేరు చెప్పి, దీని పేరు చెప్పి పని తప్పించుకునే పని దొంగ వ్యవహారం చేస్తున్నారు మీరు. ఇది ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా సూర్యాపేట జిల్లా రైతుల తరఫున, వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి. కాలువలలో నీళ్ళు తీసుకురావాలి. పత్తి రైతులు ఎవరైనా ముందుకేస్తే మొలిసిన వాళ్ళు ఉంటే ఆ నీళ్ళు కట్టుకొని బతికించుకుంటారు. మిగతా వరి నాటుకునే రైతులు కూడా పోసిన నాట్లు పోతే పోయినాయి. కనీసం ఇప్పుడు నీళ్ళు ఇస్తే మళ్ళీ దున్నుకొని డ్రమ్ సీడ్ ద్వారానో ఇతర పద్ధతులను, వెదజల్లే పద్ధతులను చేసుకుంటాం కదా మేమని చెప్పి ఎదురు చూస్తున్నారు. వెంటనే మీ రాజకీయ డ్రామాలు ఆపి కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేసి సూర్యాపేట జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మీడియా విషయానికి వస్తే, నిన్న ఏదో మహా న్యూస్ మీద ఏదో దాడి చేశారని చెప్పి పాపం చాలా కన్నీరు గారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రివర్గ సహచరులు, ఇక్కడ వారి శిష్యులు, వారి శిష్యత్వం మంత్రివర్గ సహచరులు. కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ కొన్ని మీడియా హౌజులు కావు. మీడియా పేరు అడ్డం పెట్టుకొని స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. స్లాటర్ హౌజులు నడుపుతున్నారు. ఇవి మీడియా హౌజులు కావు, స్లాటర్ హౌజులు. కొన్ని 2-3 స్లాటర్ హౌజులు ఉన్నాయి. కేసీఆర్ని ఎట్లా చంపాలి, కేటీఆర్ని ఎట్లా చంపాలి వ్యక్తిత్వాన్ని అని చెప్పి అదే పనిగా దాడులు చేస్తున్నారు. నిజమే, మీ చేతుల్లో ఆయుధాలతో మీరు దాడి చేద్దామని అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చోరు. వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు. నిన్న జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు. కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండి. మొదలు పెట్టమని అనుకోకండి.
మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది. నోటికొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడురా, ఎందుకుంటాడురా? ఇప్పటికైనా నేను చెప్తున్నా, మహాన్యూస్ యాజమాన్యం వెంటనే కేసీఆర్కు కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలి, చెంపలేసుకోవాలి. లేదంటే ఎవడిని వదిలిపెట్టాం. మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో, లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడతారనుకుంటున్నారేమో. ఎక్కడ ఉన్నా ఎక్కడ దాచుకున్నా బిన్ లాడెన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం. ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. ఒక పథకం ప్రకారమే ఈ దుర్మార్గానికి పూనుకుంటున్నారు. గత సంవత్సరాల కాలంగా ఓపిక పడతా ఉన్నాం. ఈ వంక పెట్టి ఆ వంక పెట్టి ఓ స్లాటర్ హౌస్లను పెట్టుకొని ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడతారా మీరు? ఏమనుకుంటున్నారు? మీ బల్పులేంది, మీ అహంకారాలేంది? కేవలం ఇది తెలంగాణని ఆంధ్ర నుంచి విడదీసిండు అన్న కక్షతోని సంవత్సరాల కాలంగా మీ చెంచగాన్లో చిరికట్ ప్రభుత్వంలో ఒకరిద్దరు నీచులు ప్రభుత్వాన్ని ఏళ్తున్నారు. మా బాబు చెంచాలు, మా చెంచాలు అనుకుని విర్రవీగుతున్నారు. ఆ స్లాటర్ హౌస్ని వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో. నేను మళ్ళీ చెప్తున్నా,